నమస్తే అండి. మనకు సాధారణంగా ఈ టైంలో దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, దోమలు కుట్టడం వల్ల పిల్లలకు పోటకాలు వస్తాయండి. అందువల్ల మనం పిల్లల్ని దోమలు కుట్టకుండా కాపాడుకోవాలంటే, ఈ విధంగా ఇంటింటికి నల్ల ట్రబ్బులు వస్తూ ఉంటాయండి. బళ్ళి మీద తీసుకొచ్చి అమ్ముతారు. వీటిని తీసుకొని కొద్దిగా కింద గడ్డి లాంటిది ఏదైనా వేసుకోండి వెచ్చదనం కోసం. ఇసుక, బూడిద అలాంటివి ఏమకండి. అది కంట్లో పడడం వల్ల పిల్లలు నీరసంగా ఉండడం, కళ్ళు నీరు కారడం అలాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. వెచ్చదనం కోసం కొద్దిగా గడ్డి వేసుకోండి. మరీ ఎక్కువ వేసినా కానీ కోడి ఏం చేస్తుందంటే పిల్లల్ని ఆటల్లో కప్పెట్టేస్తూ ఉంటుంది. ఈ విధంగా వేసుకుని మనం గూట్లో కప్పెట్టుకున్నప్పుడు గూట్లకి దోమతెర వేసుకోవడం కష్టమండి. అంత పెద్ద సైజు ఉండకపోవచ్చు. ఒక్కోసారి దోమతెరక కలవక ఖాళీలోంచి దోమలు వెళ్ళిపోతూ ఉంటాయి. మనం ఇలాంటి దోమతెరలు తీసుకుని ఈ విధంగా ట్రబ్బు కప్పేసుకోవచ్చండి. ఈ విధంగా ట్రబ్బు కప్పేసుకోవడం వల్ల పిల్లలు అనేవి సేఫ్గా ఉంటాయి. లోపల దోమలు కుట్టుకుపోవడం వల్ల మనకు పోటకాలు అనేవి రాకుండా ఉంటాయి. ఈ విధంగా మన పిల్లల్ని దోమలు కుట్టకుండా కాపాడుకోవచ్చండి. తక్కువ లెంత్తో అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా గూడుకు ఒక్కోసారి కలవదండి. ఈ విధంగా అయితే మనం సేఫ్గా ఉంచుకోవచ్చు.